రెండు ఫ్లాపుల తర్వాత గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని హీరోగా నటించిన జెర్సీ మూవీ సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమాలో నాని నటనను అందరూ మెచ్చుకుంటున్నారు. సామాన్య ప్రేక్షకులే కాక ఎన్టీఆర్, అల్లు అర్జున్ సహా పలువురు టాలీవుడ్ అగ్రనటులు నాని నటనను అభినందించకుండా ఉండలేకపోయారు. నాని సరసన శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఈ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఒక క్రికెటర్ గా, ప్రేమికుడిగా, సగటు భర్తగా, తండ్రిగా నాని నటనను అందరూ మెచ్చుకుంటున్నారు. ఈ సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్ గా దాదాపు 8 కోట్లు రాబట్టినట్టు టాలీవుడ్ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో 5 కోట్లకు పైగా షేర్ రాబట్టింది. ఓవర్సీస్ లో ముఖ్యంగా యుఎస్ లో ఈ సినిమా $1,45,000 రాబట్టినట్టు తెలుస్తోంది. మొత్తానికి నాని కెరియర్ లో బెస్ట్ ఓపెనింగ్ తెచ్చుకున్న సినిమాలలో ఒకటిగా జెర్సీ నిలిచింది. నాని గత సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమా తక్కువ రేటుకే థియేట్రికల్ రైట్స్ అమ్ముడుపోవడం, సూపర్ హిట్ టాక్ రావడం జెర్సీ సినిమాకు కలిసి వచ్చే అంశాలుగా మారాయి. వీకెండ్ లో కలెక్షన్లు పెరగడం, అలాగే వేసవి సెలవులు కలిసి రావడంతో భారీ లాభాలను జెర్సీ అందుకోవడం ఖాయమన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇక లారెన్స్ నటుడిగా, దర్శకుడిగా తెరకెక్కిన కాంచనా 3 కూడా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. తెలుగు రాష్ట్రాలలో 3.5 కోట్ల రేంజ్ కి ఏమాత్రం తగ్గని షేర్ ని కాంచనా 3 అందుకున్నదని తెలుస్తోంది. కుటుంబ ప్రేక్షకులతో పాటు మాస్ ఆడియన్స్ ని కూడా చిత్రం అలరించడంతో మంచి వసూళ్లు రాబట్టినట్టు సమాచారం. సీడెడ్ ఏరియాలో మొదటి రోజు 86 లక్షల షేర్ ని అందుకొని అందర్నీ ఆశ్చర్యపరిచింది ఈ మూవీ. ఇక మిగిలిన ఏరియాలలో కూడా మంచి కలెక్షన్స్ రాబట్టినట్టు తెలుస్తోంది. మొత్తం మీద తొలి రోజు మంచిగా వసూలు చేసింది కాంచనా 3. ఈ సినిమా రైట్స్ కూడా తక్కువకే అమ్మడవడం చూస్తుంటే మంచి లాభాలను సొంతం చేసుకోవడం ఖాయమని తెలుస్తోంది. ఇటీవల మజిలీ, చిత్రలహరి వంటి చిత్రాల విజయాలతో ఊపమీదున్న టాలీవుడ్ కి ఈ వారం విడుదలైన చిత్రాలు మరింత బూస్ట్ ఇచ్చాయని చెప్పొచ్చు. హలో, మిమ్మల్నే ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.